ఆయన ఏంటి ఆయన విషయం, అసలు ఎందుకు ఆయన కాల్చి చంపేయాల్సి వచ్చింది? అంత దూరం నుంచి అన్ని వేల మంది స్టూడెంట్స్ మధ్యలో కూర్చున్న వ్యక్తిని ఎందుకు చంపారని చాలామంది ఇంగ్లీషులో, తెలుగులో, ఇతర దేశాల్లో మరి చూస్తూ ఉన్నారు. చాలా సంతోషం దేవుని బిడ్డలారా. ఇతను 2012లో టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ అని ఒక స్టూడెంట్ ఉద్యమ సంస్థని స్థాపించాడు 2012లో. ఇతనితో పాటు ఇంకొక వ్యక్తి కలిసి, ఇద్దరు కలిసి ఈ టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ అని ఒక సంస్థని స్థాపించారు. వీళ్ళు స్థాపించి దాన్ని రన్ చేసుకుంటున్న క్రమంలో 2020లో ఇతనితో పాటు ఆ టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ అనే దాంట్లో ఉన్న వ్యక్తి చనిపోయాడు. అయితే ఈ 2019లో ఈ చార్లీ గారు ఒక పెంతెకోస్తల్ పాస్టర్ దగ్గర 2 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకున్నాడు. ట్రైనింగ్ తీసుకొని మరి యేసు ప్రభు గురించి బాగా తెలుసుకొని యేసు ప్రభు గురించి ప్రకటించడం ప్రారంభించాడు. టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ అనేటటువంటిది అది స్టూడెంట్ ఉద్యమం. అంటే స్టూడెంట్ని ఒక ఉద్యమం తీసుకురావాలి స్టూడెంట్లలో. ఏ ఉద్యమం అంటే మన అమెరికా విశ్వాసానికి, అమెరికా సంప్రదాయాలకి, అమెరికా పద్ధతులకి వ్యతిరేకంగా మనం ఏం చేయకూడదు. మన కల్చరు అది, మన క్రైస్తవ పద్ధతులు, దాని ప్రకారంగా మనం నడుచుకోవాలి అనేది ఒక విప్లవాత్మకంగా దాన్ని తీసుకొని వీరు దీనితో పాటు కొన్ని సామాజిక కార్యక్రమాలు చేసుకుంటా వారు ఏ లాభాపేక్ష లేకుండా ఈ టర్నింగ్ పాయింట్ అనే పేరుతో వారు అనేక మంది స్టూడెంట్ని మరి మంచి మార్గంలోకి నడిపించడానికి ఒక తీర్మానం చేసుకున్నారు, నడిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కాలేజీల్లో చాలామంది మరి పురుషులు వివాహాలు చేసుకోవటం, స్త్రీలు వివాహాలు చేసుకోవటం, లింగ మార్పిడిలు జరగటం, అబార్షన్లు, చిన్న పిల్లలు గర్భాలు రావటం, అబార్షన్లు అవటం, కడుపులో ఉన్న పిండాన్ని చంపేయటం, ఇలాంటి భయంకరమైనటువంటి వాటిని రూపుమాపాలి. అమెరికన్ పద్ధతులు మారిపోవాలి, మంచి పద్ధతులు, మంచి ఆలోచనలు రావాలి అని ఆ టర్నింగ్ పాయింట్ అనేది దానితో ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి ఇంచుమించుగా 3500 మరి క్యాంపులు వాళ్ళు ఇంచుమించుగా ఏర్పాటు చేసి మరి వాళ్ళు పెట్టినట్లుగా మరి గూగుల్లో సెర్చ్ చేస్తే మనకు అర్థమవుతుంది. వీళ్ళు ఒక 7 ముఖ్యమైనటువంటి పర్వతాలుగా ఈ చార్లీ అమెరికన్ దృష్టిలోకి తీసుకొచ్చి 7 ముఖ్యమైనటువంటి వ్యక్తిగా విద్య, వైద్యం, కళ, క్రైస్తవ్యం, విశ్వాసం, ఇలాంటి ఒక 7 మంచి పర్వతాలుగా తీసుకొచ్చి వాటిని ముందు పెట్టి 2020లో ట్రంప్ గెలుపుకి చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా మనకు కనపడతా ఉన్నాడు. అందుకే ట్రంప్కు బాగా సన్నిహితంగా ఉండి ఈ 7 పర్వతాలు మన టర్నింగ్ పాయింట్ అమెరికాని మార్చేస్తుంది, అమెరికా మారిపోతుందని, మరి ఆ గుణాలన్నీ కూడా ట్రంప్లో ఉండి అని అతను బలపరిచినటువంటి వ్యక్తి. ఇతను అమెరికా కల్చర్ గన్ షాట్ను కూడా వ్యతిరేకించినటువంటి వ్యక్తి. అదే గన్నుతో ఆయన చనిపోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి మరి అమెరికా ఇంచుమించుకు ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి దాన్ని రూపుమార్పు తీసుకొని రావాలని, మార్పును తేవాలని మరి ఎంతో కృషి చేసి, ఎంతో ప్రయాసపడి మరి 2020 కరోనా టైంలో ఒక పెంతెకోస్తల్ పాస్టర్ గారి దగ్గర 2 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకొని అప్పటి నుంచి సువార్త బాగా ఎక్కువగా చేస్తూ ఉన్నాడు. సువార్తను బాగా ఎక్కువగా చేస్తాడు. ఇతను ఒక రేడియో కూడా, అమెరికాలో ఒక రేడియో కూడా, మరి రేడియో న్యూస్లు ఎక్కువగా ఉంటాయి, రేడియోలో వాక్యం ఎక్కువ చెప్తారు. రేనాడ్ బొంకే మరి బిల్లీ గ్రాహం గారు కూడా రేడియోలో చాలా లక్షల మందిని ప్రభావితం చేసి అట్లా ఒక రేడియోను కూడా పెట్టి ఇతను వాక్యం చెప్పేవాడు. మరి ఈ విధంగా తాను మరి అతన్ని ఒక యవనస్తుడే కాల్చి చంపిన పరిస్థితి. ఎందుకు తప్పిన తర్వాత ఈరోజు అనేక మంది, లక్షల మంది, వేల మంది అతను ప్రసంగాలు మాకు కావాలి, అతని బాటలో మేము నలుస్తామని వాళ్ళ భార్య కంట 18,000 ఇన్విటేషన్స్ వచ్చాయంట. 18,000 ఇన్విటేషన్స్ వచ్చాయంట.
ఏ యూనివర్సిటీలోనైతే అతను చంపారో ఆ యూనివర్సిటీ స్టూడెంట్స్ మొత్తం అతని కోసం ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ కోసం ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ భార్య ఒక మంచి మాట అంది, అది నేను ఇంగ్లీష్లో షార్ట్ వీడియోలో పెట్టాను మన ఛానల్లో. పిల్లలు అడుగుతున్నారంట, డాడీ ఎక్కడ, డాడీ ఎక్కడని. అలా అడుగుతున్నప్పుడు చాలా బాధేస్తుంది కదా, చాలా విచారంగా ఉంటుంది కదా. పిల్లలకి ఏం సమాధానం చెప్పాలి? ఏమండి, ఆలోచించండి. అప్పుడే దేవుడు ఇస్సాకుని బలి ఇవ్వటానికి తీసుకెళ్తుంటే, డాడీ, నానా, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, రాళ్ళు ఉన్నాయి, బలియటానికి గొర్రెపిల్ల లేదనంటే అబ్రహాం మనసు ఎంత చివుక్కుపోయి ఉంటుందో, ఎంత చిరుకుపోయి ఉంటుందో ఆలోచించండి. నానెక్కడ అంటే ఆ తల్లి మనసు ఎలా ఉంటుందో. అయినా కూడా ఆ తల్లి, ఆ యవనస్తురాలు, ఆ చార్లీ గారి భార్య, మేము ఆయన బాటలో నడుస్తాం, ఆయన స్థాపించిన టర్నింగ్ పాయింట్ అనేది మేము ఆపం, దాన్ని కొనసాగిస్తాం అని చెప్పేసి, ఇంతకుముందు మాకు చంపుతామనే బెదిరింపు కాల్స్ మాకు వస్తున్నాయి, భయపడేవాళ్ళం, ఇప్పుడు నేను భయపడనంట. అంటే భర్త చనిపోయి ఉన్నప్పుడు భయపడేవాళ్ళంట, ఇప్పుడు భర్త చనిపోయిన తర్వాత అంటదామె, ఇప్పుడు నేను భయపడను, ధైర్యంగా ఉంటా, ఆయన ప్రేమ గురించి ప్రకటిస్తా, నేను యేసు ప్రభువు గురించి ప్రకటిస్తా, మా ఫ్యామిలీ కోసం ప్రార్థన చేయండి అని ఆమె చెప్తుంటే ఎంత అద్భుతమైనటువంటి మాటలు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. కాబట్టి ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి మా సమాజానికి ఉపయోగపడేటటువంటి స్వార్థికులు ఎంతమంది చనిపోయినప్పటికీ క్రైస్తవ్యం చచ్చిపోయేది కాదు. కాబట్టి చార్లీ గారి ఫ్యామిలీ కోసం ప్రార్థన చేయండి. అమెరికా మరి తిరిగి మరలా ఒక మంచి వ్యక్తిని కోల్పోయిన అలా వాళ్ళలో రిటర్నింగ్ అమెరికా, ఆ దాంట్లో ఒక 1000 మంది టర్నింగ్ అమెరికా అని అతను స్థాపించిన, చార్లీ గారు స్థాపించిన 1000 మంది ఆ ఉద్యమంలో మేము కలిసి చేస్తామని ఇంచుమించు 1000 మంది దాకా ముందుకు వచ్చారంట. దేవునికి మహిమ. అంటే ఆ విప్లవం అనేది ఆగేది కాదు, అది ముందుకు వెళ్తుంది. ఇతను ఏంటంటే మెయిన్ ఏమండి, క్రైస్తవ పద్ధతులు మనం చేయాలి, క్రీస్తు వాక్య ప్రకారం మనం నడుచుకోవాలి, వాక్యం చెప్పినట్టుగా చేయాలని చెప్పినటువంటి వ్యక్తి. మరి అలాంటి మనుషులు ఈరోజు మనకు కావాలి, మన భారతదేశానికి కావాలి, అమెరికాకే కాదు మన భారతదేశానికి కావాలి. మన భారతదేశంలో కూడా ఎంతమంది హతసాక్షులైనా ప్రభు కోసం పనిచేసే ఒక మంచి నమ్మకస్తులు, సేవకులు కావాలి. భారతదేశం కోసం కూడా ప్రార్థన చేద్దాం. చార్లీ కుటుంబం లాంటి వారి కోసం ప్రార్థన చేద్దాం. నా ప్రియ దేవుని పిల్ల, మీరు కూడా ఒక చార్లీలాగో, ఒక ప్రవీణ్ గారిలాగో మీరు కూడా సువార్తని విస్తరింప చేయడానికి ఒక సాధనాలుగా ప్రభు కోసం పనిచేయండి, ప్రభు కోసం పనిచేయండి. మరణమైన వెనకాడొద్దు, చస్తే పరలోకంలో ఉంటాం, బ్రతికితే సువార్త చేస్తాం అన్నట్లుగా ఉండండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.